మ్యానుఫ్యాక్చరర్స్ యూట్యూబర్ తోటి ఎందుకు వీడియోలు చేపించుకుంటారు? యూట్యూబర్స్‌ని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గేట్లు కూడా దాటనివ్వరని చెప్పేసి కొద్దిమందికి సందేహాలు. కొద్దిమంది పెట్టినటువంటి కామెంట్లు. అసలు వాళ్ళు ఎందుకు వీడియోలు చేపించుకుంటారయ్యా? అనేది ఈ విషయంలో తెలుసుకుందాము. అంతకంటే ముందు నేను మీ సూరత్ నాగు, సూరత్ నుంచి. సూరత్ మహానగరానికి మరియు మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్‌కి మీకందరికీ స్వాగతం పలుకుతూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ అత్యున్నతమైనటువంటి ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ యూనిట్లు యూట్యూబర్స్‌తో ఎందుకు వీడియోలు చేపించుకుంటాయి? ఎందుకు చేపించుకోరు? మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్‌కి చేరాలి అంటే మధ్యలో ఒక ఏజెన్సీ అనేది ఉంటది. ఏజెన్సీ అనో, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ అనో, లేదంటే ట్రేడర్స్ అనో ఇట్లా మధ్యవర్తితులు ఒకడు ఉంటారు. ఓకే. సో, వాళ్ళ ద్వారా మిగతా వేలోన కస్టమర్‌కి అందుతాయనుకోండి. మ్యానుఫ్యాక్చరర్స్ ఏజెన్సీకి ఇవ్వాలన్నా, ట్రేడర్స్‌కి ఇవ్వాలన్నా, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇవ్వాలన్నా 60 డేస్ ఉద్దరికియ్యాల. అంటే మ్యానుఫ్యాక్చరర్ ఇప్పుడు నేనే ఉన్నా. నాగరాజు ఫ్యాషన్ నాది. నాగరాజు ఫ్యాషన్ నేను ఏజెన్సీకి గానీ, డిస్ట్రిబ్యూటర్‌కి గానీ, లేదంటే ట్రేడర్స్‌కి గానీ నా సరుకు ఇచ్చినాననుకోండి, వాళ్ళు డబ్బులు 60 రోజుల్లో ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. ఒకటో రోజు చెల్లించొచ్చు, రెండో రోజు చెల్లించొచ్చు, చివరిగా 60వ రోజు చెల్లించొచ్చు. అంటే 60 రోజులు నా స్టాక్ వాళ్ళ దగ్గర ఉంటది. 60వ రోజు ఇప్పుడు 2, 3 రోజుల్లో చెల్లించేటోళ్ళు ఎవరుంటారు చెప్పు? మనకి ఎంత గ్రాస్ పీరియడ్, ఎంత డ్యూ పీరియడ్ దొరికితే అంత సందు. కాబట్టి 59 60 రోజో వాళ్ళు తెచ్చిస్తారు. మరి 60 రోజులు నేను తయారు చేసిన సరుకు వాళ్ళ చేతిలో ఉండి, నయా పైసా లేకుండా నేను పెట్టుకోవాలి అంటే, మరి నేను స్టాఫ్‌కి ఖర్చులేమియ్యాలా? కరెంటు బిల్లులేమి కట్టుకోవాలా? మిగతా నా ఖర్చులేం జేసుకోవాలా? అందుకని నేనేం జేస్తానంటే, నాగరాజు ఫ్యాషన్ అని జెప్పేసి ఈడుండేటటువంటి డిస్ట్రిబ్యూటర్లకి, ట్రేడర్స్‌కి, ఏజెన్సీకి ఆ పేరుతో అమ్మిడిస్తా. బట్ మీ దగ్గరికి యూట్యూబర్స్ దగ్గరికొచ్చేసరికి సునీత ఫ్యాషన్ అనే పేరుతో వస్తా. నేనే ఓనర్. నాగరాజు ఫ్యాషన్‌కి నేనే ఓనర్. సునీత ఫ్యాషన్‌కి నేనే ఓనర్. కాకపోతే ఒక్కోసారి సరే సునీత ఫ్యాషన్ గూడా నాదే. ఓనర్ నేనన్నా ఉంటా. లేదంటే ఇంకో ఎక్స్‌వైజెడ్ డమ్మీ హ్మ్. ఆహ్, ఎక్స్‌వైజెడ్ డమ్మీ వ్యక్తిని పెట్టుకొని సునీత ఫ్యాషన్ పేరుతోటి యూట్యూబ్‌లోకి వచ్చి వీడియోలు చేయించుకుంటా. మేము చేసేటివన్నీ గట్లనే. మీలో ఎంతోమంది అంటుంటారు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పేరని చెప్పేసి అంటారు. ఆ మ్యానుఫ్యాక్చరర్‌గా పేరుగా ఎతికితే వీళ్ళు చేసిన వీడియోలకు సంబంధించినటువంటి ఆ కంపెనీస్ గానీ, ఆ షాపులు గానీ ఎక్కడ గూడా మ్యానుఫ్యాక్చరర్ ఇండస్ట్రీస్‌లోన వీళ్ళ పేర్లు షో గాదు అంటే, షో గాదు. ఇది దాని చిదంబర రహస్యం. ఇప్పుడు చెప్పండి మరి. సో, ఇట్లా యూట్యూబ్‌లోకొచ్చి సునీత ఫ్యాషన్ అని జెప్పేసి యూట్యూబ్‌లోకొచ్చి సూరత్ నాగా అన్న ద్వారా వీడియోలు చేపించుకుంటా. కస్టమర్లు కొంటారు. నెట్ క్యాష్ ఆన్ డెలివరీ. మహా అంటే నా సరుకుకి స్పాట్‌లోనే అర్థమవుతాయి. 10% 20% అయితే నాకు క్యాష్ వచ్చేస్తది గదా! 7 క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే 7 లేదా 10 రోజుల లోపల నాకు క్యాష్ వస్తది గదా! నగదు రొటేషన్ అయితది గదా! వాళ్ళకి అదే రేటే ఇస్తా. మీకు అదే రేటే ఇస్తా. కాకపోతే నాకేదో నగదు టర్నోవర్ అయితది గదా! అందుకోసమని మ్యానుఫ్యాక్చరర్ యూనిట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేపించుకుంటారన్న పేరు మార్చి. ఎప్పుడైనా ఆ అపవాదం తొలగించుకోండి. మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు యూట్యూబ్‌లోని ఎందుకు వీడియోలు చేపించుకుంటారు? వాళ్ళకేం కర్మ పట్టింది అని జెప్పేసి. ప్రొడక్ట్ ఉత్పత్తి చేసేవోడు ప్రధానంగా కాన్సంట్రేషన్ పెట్టేది అమ్మకం కోసమే. ఆ అమ్మేది యాడమ్మితే ఏమున్నది జెప్పు? జల్దీ స్టాక్ సోల్డ్ ఔట్ అయిపోయి క్యాష్‌తో జోబులు నిండాల. దానికి యాడమ్ముకుంటేనేమి. సరే నాన్న? సరే మరో వీడియోతో ముందుకొచ్చేంత వరకు మీ అందరికి సెలవు కోరుతూ మీ అన్నట్టు సూరత్ గురించి ఇంకా ఏదైనా మీకు సమగ్ర సమాచారం కావాలంటే వీడియో మీద ఉండేటటువంటి నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తా. రిప్లై ఇవ్వకుండా అయితే ఉండను. కొంచెం లేట్ అయితది. ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు రిప్లై పెట్టి 2 నిమిషాలు, 3 నిమిషాలు రిప్లై ఇయ్యనీకి నేను ఏఐ గాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గాదు. చాట్ జీపీటీ గూడా గాదు నేను. నేనొక మనిషిని. నాకు గూడా సంసారం ఉన్నది, పెండ్లాం ఉన్నది, పిల్లలు ఉన్నది. నేనొక ఉద్యోగస్తుడిని. ఉద్యోగం గూడా జూసుకోవాలా. గట్లనే పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ చేస్తా ఉంటా. యూట్యూబ్ ద్వారా గూడా వాళ్ళకి గూడా రిప్లై ఇయ్యాలా, ఇస్తా ఉంటాను. ఓకే. రిప్లై అయితే ఖచ్చితంగా వస్తది. కొంచెం ఓపిక పట్టండి. సరేనా? మరో వీడియోతో ముందుకొచ్చేంత వరకు మీ అందరికి సెలవు కోరుతూ మీ నాకు సూరత్ నుంచి నమస్తే.